హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. ఈరోజు న్యూస్లో ఒక వార్త వచ్చింది. 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ గారిని నియమించినట్టు. ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అవునా కాదా? అసలు రాజ్యాంగబద్ధ సంస్థలు ఏమేమి ఉన్నాయి? వాటి ఆర్టికల్ ఏంటి? తర్వాత ఫినాన్స్ కమిషన్ను ఎవరు నియమిస్తారు అనే విషయాలను చూసే ప్రయత్నం చేద్దాము. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంతవరకు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. రాజ్యాంగబద్ధ సంస్థలు వీటికి సంబంధించిన ప్రశ్నలను సెంట్రల్, స్టేట్ అన్ని ఎగ్జామ్లలో అడుగుతున్నారు. స్టేట్ ఎగ్జామ్లో అయితే డిఎస్సి గ్రూప్స్, తర్వాత జనరల్ స్టడీస్ పేపర్ ఏ ఎగ్జామ్కి అయితే ఉంటుందో ఆ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. విషయంకి వస్తే రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఏ సంస్థలు అయితే దేశానికి ఉపయోగపడతాయో వాటిని రాజ్యాంగంలోనే పొందుపరిచారు. ఏ సంస్థలు అయితే రాజ్యాంగంలో పొందుపరుస్తారో వాటిని రాజ్యాంగబద్ధ సంస్థలు అనేది అంటారు. వీటినే కాకుండా శాసనబద్ధమైన సంస్థలు ఉంటాయి, చట్టబద్ధమైన సంస్థలు ఉంటాయి. ఇవి రెండు కూడా ఉంటాయి. అయితే వేటినైతే మనకు ప్రజెంట్ సిచ్యువేషన్కు ఏదైతే దేశానికి ఉపయోగపడతాయని అనుకుంటామో ఆ సంస్థలకు కూడా రాజ్యాంగబద్ధత అనేది కల్పించవచ్చు. దానికి రాజ్యాంగ సవరణ అనేది చేయాలి. ఒకసారి మనము రాజ్యాంగబద్ధ సంస్థలు ఏమేమి ఉన్నాయో కాన్స్టిట్యూషనల్ బాడీస్ వాటిని చూసే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఆర్థిక సంఘము ఆర్టికల్ 280. నెక్స్ట్ అంతర్రాష్ట్ర మండలి ఆర్టికల్ 263. యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టికల్ 315. అట్లనే రాష్ట్రంలో కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో టీఎస్పీఎస్సి ఉంది, అది రాజ్యాంగబద్ధ సంస్థనే. అట్లనే వివిధ రాష్ట్రాల్లో ఉన్న సర్వీస్ కమిషన్లు కూడా రాజ్యాంగబద్ధ సంస్థలుగా గుర్తించారు, వాటిని చూసుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోలర్ ఆర్ ఆడిటర్ జనరల్, దీని ఆర్టికల్ వచ్చి 148. తర్వాత ఎస్సీ కమిషన్ ఆర్టికల్ 338. ఎస్టీ కమిషన్ ఆర్టికల్ 338A. ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 243K. జాతీయ బీసీ కమిషన్ ఆర్టికల్ 338B. బీసీ కమిషన్ ఏదైతే ఉందో ఇది ముందు రాజ్యాంగబద్ధత కలిగి లేదు. దీనికి 102వ రాజ్యాంగ సవరణ చేసి బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత అనేది కల్పించారు. అది ఇంతకుముందు చెప్పినట్టు మనకు సందర్భాన్ని బట్టి, దేశ అవసరాలను బట్టి మనం ఒక సంస్థకు రాజ్యాంగబద్ధత అనేది కల్పించవచ్చు. దానికి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. బీసీ కమిషన్ ఏదైతే ఉందో 102వ రాజ్యాంగ సవరణ చేసి 338B ఆర్టికల్లో దీన్ని పొందుపరచడం జరిగింది. ప్రజెంట్ బీసీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. అటార్నీ జనరల్ ఆర్టికల్ 76. అట్లనే రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ అనేవి ఉంటారు, ఆర్టికల్ 165. వీటిని రాజ్యాంగబద్ధ సంస్థలను పిలుస్తారు. ఆర్థిక సంఘం ఏం చేస్తుందంటే మన ఇండియా అనేది ఫెడరల్ సిస్టమ్, స్టేటు సెంట్రల్ రెండు ఉంటాయి. కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక వనరులు ఉంటాయి, వాటిని పంపిణీ చేస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చూసుకోవడానికి అసలు ఏ రేషియోల పన్నులు అనేటివి పంచాలని అనుకుంటామో, ఏ రేషియోలో పన్నులు వంచితే కేంద్రానికి రాష్ట్రానికి ఇబ్బంది అనేది ఉండదో వాటిని సిఫారసు చేయడానికి ఒక కమిషన్ ఉంటుంది, అదే ఆర్థిక సంఘము. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం నడుస్తుంది. దీనికి ఎన్కే సింగ్ గారు చైర్మన్గా ఉన్నారు. ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్న విషయం ఏంటంటే 16వ ఆర్థిక సంఘం 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా అరవింద్ పనగారియా గారిని నియమించినట్టు నాకు పేపర్లో వచ్చింది. అయితే ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు.
ఆర్థిక సంఘము 1+4 ఒక చైర్మను, నలుగురు సభ్యులతో కూడి ఉంటుంది. ఆ నలుగురు సభ్యులకు చైర్మన్కు సంబంధించిన ఎలిజిబిలిటీ అర్హతలు ఏవైతే ఉంటాయో వాటిని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అయితే ఆర్థిక సంఘం అనేది ఒక సలహా సంఘం మాత్రమే. వీరి రిపోర్టును కంపల్సరీగా అమలు చేయాలని ఏముండదు. ఒక సలహా సంఘం మాత్రమే. ఆర్థిక సంఘం అనేది వీరి నివేదికను రాష్ట్రపతి గారికి సమర్పిస్తుంది. మళ్ళీ ఒకసారి 16th కమిషన్ చైర్మన్గా అరవింద్ పనగారియా గారిని నియమించారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి ఎవరైతే ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో రాజ్యాంగబద్ధ సంస్థలు, ఒక్కొక్క సంస్థ ఆర్టికల్స్, దాన్ని ఎవరు నియమిస్తారు, చైర్మన్ ఎవరు, దాని టర్మ్ ఏంది, అన్ని విషయాలు ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.